మకరందము వీరింతును నిత్యము నీవించే ప్రభు నీ కోసము స్తుతియో మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును స్తుతియో మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును రక్షకుని జన్మ గొప్ప కృప కొరకై నీకు స్తోత్రము నాయన. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట ప్రభువా, నీ నామమును ప్రభువా మేము తండ్రి వేసారి జ్ఞాపకం చేసుకుని ప్రభువా ఈ కొద్దిపాటి కూడికగా కూడుకుంటున్నప్పటికీ మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు స్తోత్రము నాయన. నీ కూడికిన ప్రభువా మీరు ఇంతవరకు ప్రభు తోడుగా నడిపించేందుకే నీకు స్తోత్రము నాయన. ఈ సమయంలో ప్రభువా నీ దాసుడు ఒకటి పక్కన నిలబడి ప్రభువా తండ్రి మాటల ద్వారా ప్రభు అది మాట్లాడుతుండగా మీరు జ్ఞాపకం చేసుకోను ఆయన. చక్కగా ప్రభా మాకు అందరికీ కావాల్సిన మాటలను తేటగా సూటిగా మాట్లాడండి ప్రభా. మాటల ద్వారా మీరు అనేకులు దర్శించండి ప్రభు. ప్రతి ఒక్కరి సత్యము ఎరిగి ప్రభా దేవుడు ఎవరు తెలుసుకొని ప్రభా ప్రతి ఒక్కరు కూడా మారడానికి సహాయం చేస్తున్నాం తండ్రి. దాసుని బలపరిచి ప్రతి ఒక్కరు సూటిగా తేటగా మాట్లాడి మీ నామాన్ని తెలుసుకొని ఏస్తున్నాం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి ప్రార్థనకి స్త్రీనిగా పురుషునిగా మొట్టమొదటిగా చేశాడు. 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు 7వ వాక్యములో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యెను. ఏం చేశాడు నరుడు? జీవాత్మ. అంటే ఆయన మట్టిని చేసి మట్టిలో ఏం చేశాడు? ఆయన జీవాన్ని ఊదాడు. ఇప్పుడు మనలో ఉన్నది ఎవరంటే దేవుని జీవం మనలో ఉందన్నమాట. ఎవరున్నారు? మనలో జీవం ఉంది. అంటే ఎవరైనా సరే పుట్టిన తర్వాత రాసుకుంటారండి యేసుక్రీస్తు గురించి మాట్లాడంటే ఆయన పుట్టకంటే ముందుగానే ఏమని చెబుతారా? ఆ ప్రజలు పరిపాలించే రాజు మీలో నుంచి
Thank you.